ఓపిక ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ప్రవచనకర్తలు అందరూ చెప్పారు, అది వినొచ్చు. మనము క్లాసుల్లో చెప్పుకున్నాము, అది వినొచ్చు. ఇంకా అన్నిట్లకన్నా గొప్ప విషయం ఏంటంటే మీకు ఏమి తెలియకపోయినా కూడా ఫలితం ఇచ్చేస్తుంది. డాక్టర్ ట్యాబ్లెట్ ఇస్తున్నారు, అందులో ఏమున్నాయో అన్ని విడదీసి చూస్తున్నాము మనం, క్యాప్సిల్ అంతా ఆయన ఇచ్చారు, తగ్గుతుంది అని వేసుకుంటున్నాం. అలాగే ఇది కూడా అనుకోండి, చదివేసేయండి అందరు శుభ్రంగా. మనకి ఒక స్తోత్ర రూపంలో, ఒక శ్లోక రూపంలోనూ మన లాంటి వాళ్ళం పెద్ద పెద్ద ఉపన్యాసాలు వినలేము, అర్థం కావు, మనకు తెలియదు. అటువంటి వాళ్ళు అతి సునాయాసంగా చేరుకునే విధంగాను ఇవన్నీ మనకి ఏర్పాటు చేశారు. వీటిని జాగ్రత్తగా పట్టుకోండి. అయిపోయింది, జీవితంలో 3 భాగాలు అయిపోయాయి, ఇంకొక భాగం రోగాలకు నిలయమై ఉంది. అది అర్థమైందా? దాంట్లో మనం చేయగలిగింది ఏమీ లేదు, బాధలు పడ్డం తప్ప. ఆ ఉన్న సమయాన్నైనా దీనికోసం వినియోగించుకోండి. తెలిసిందా? ఎలాగైతే భూకంపాలు ప్రళయాలు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎలా ఉందో ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుని ఉంది. అర్థమైందా? మనం సరిపోము. మనలాంటి కోటాను కోట్ల మంది తయారైతే ఏమన్నా మన 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 ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అందుకని చెయ్యండి, పిల్లలకు చెప్పండి, అందరికీ తెలియజేయండి. కనీసం 1000 శ్లోకాలు ఉన్నటువంటి నారాయణీయంలో ఒక 5 శ్లోకాలైనా అనునిత్యం పారాయణ చేసుకోవడానికి వీలుగా అందరూ కూడా తయారవ్వండి. శోధించుకోవాలి. మనం ఎదుట వాళ్ళ గురించి ఉన్న శ్రద్ధ మన మీద మనకు ఉండదు, మన శరీరం మీద మనకు ఉంటుంది. ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, శరీరాన్ని చూసుకోవాలని పడేటటువంటి శ్రద్ధ మనస్సు యందు ఉన్నట్లయితే కనుక ఈ ఆత్మజ్ఞానము పరిశోధన కలుగుతాయన్నమాట. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ దానికోసమే. అర్థమైందా? ఎన్ని చెప్పినా చివరికి వచ్చేది ఒకటే మాట, ధర్మం ధర్మం ధర్మం. అర్థమైందా? ఎన్ని విధాలు చెప్పినా, ఎంతమంది చెప్పినా ఒక్కటే ధర్మం. యదా యదా హి ధర్మస్య, ధర్మాన్ని కాపాడుతూ ఉండు, అక్కడ నేను ఉంటాను అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? అందుకని ఈ ఆత్మజ్ఞానాన్ని మీకు మీరుగానే తెచ్చుకోవాలి, కానీ ఎవరు చెప్తే వచ్చేది కాదు. 4 రోజులు చెప్తారు, వెళ్ళిపోతారు. ఎవరైనా ఎప్పటికీ ఉండరు కదా. మనది మనమే. కొన్ని రోజులు పోయాక ఈ బయటికి కూడా రాలేని స్థితి వస్తుంది మనందరికీ. అప్పుడు ఎవరు మనకు సహాయం చెప్పండి? పలుకుతారా? ఎవరన్నా పిలిస్తే ఎవ్వరూ పలకరు. నేను చెప్తున్నాను వినండి, ఎవ్వరూ పలకరు, ఎవరు మన మొర వినిపించుకోరు, శరీరం సహకరించదు. భయంకరమైనటువంటి వ్యాధులకి ఇది ఆవాసం అవుతుంది. వీటిలన్నిట్ల నుంచి డాక్టర్ల దగ్గర ఎంత ప్రయత్నించినా శోధించలేరు. అటువంటి పరిస్థితులు అందరికీ రావాలని నేను కోరుకోవట్లా, వస్తాయని ముందు జాగ్రత్త చెప్తున్నా. అర్థమైందా? రావాలని కోరుకోవట్లా, వస్తాయి. జాగ్రత్త పడండి. వాటిని తరమడానికి ఏకైక మార్గం ఇదేను, నారాయణీయం పట్టుకోండి. ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ నారాయణీయం పట్టుకోండి. అంత బాధ, కీళ్ళ నొప్పులంటే ఒక చిన్న కాలో గోరో నొప్పి వస్తేనే తట్టుకోలేని పరిస్థితి మనకు ఉంటుంది కదా. అలాంటిది కీళ్ళ నొప్పులతోటి బాధపడుతున్నాడు. ఆయనకు వచ్చిన రోగం అది కాదు, గురువుకి వచ్చిన వ్యాధిని ఆయన తీసుకున్నాడు. ఎందుకు? గురువు బాగుంటే 10 మంది బాగుపడతారు, నాదేముంది, నేను ఒక్కడనే బాధపడదాం కదా అని తీసుకున్నాక ఏం చేశాడు? భగవంతుడిని అడుగుదామో దీన్ని తీసేయమని చెప్పాను, మళ్ళీ భగవంతుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. అందుకని అంత బాధపడుతూ భాగవతాన్ని కొంచెం కూడా తప్పకుండా మనకి ఇస్తున్నటువంటి భట్టతిరి గారిని ఆ జన్మాంతం మనం రుణపడి ఉంటాం అన్నమాట వారి కోసం. విష్ణువుని 10 అవతారాల రూపంలో మనం దర్శించుకోవడానికి ఈ ఒక్క దశకం చాలు. అర్థమైందా? ప్రతి ఒక్కటి కూడా ఎందుకో తెలియదు, చాలామంది నారాయణీయాన్ని మనకు వచ్చేసింది కదా, మనం పట్టేసుకున్నాం కదా, యూట్యూబ్లో ఉంటుంది కదా, ఎప్పుడప్పుడు వినొచ్చులే అని అనుకుంటున్నారు. అలా కాదమ్మా, నిర్లక్ష్యం అన్నిట్లని తుడిచిపడేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ సమయానికి మీకు పారాయణ ఉన్నది అని మీకు మెసేజ్ వచ్చిందో ఆ సమయానికి ఖచ్చితంగా మీరు కూర్చుని వినాల్సిందే. ఎన్ని పనులు ఉన్నా సరే మానేసి, మీ నియమమే మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది. అంతేకాని యూట్యూబ్లో ఉంటుంది కదా, ఎప్పుడప్పుడు విందాంలే, మా ఇంట్లో నేనుంటే మేడం నన్ను చూడొచ్చింది అనుకోండి, నేను చూడను అసలు. నేను మీరు చూసారో లేదో కూడా నాకు అక్కర్లేదు, నేను చెప్పానో లేదో ఒకటే కావాలి నాకు. అర్థమైందమ్మా? అందుకని వాళ్ళు ఇంకొక పని చేయకుండా దంపతులు ఇద్దరు ఈ పనే చేస్తున్నారు. కాస్త వాళ్ళని దృష్టిలో పెట్టుకునైనా కష్టపడుతున్నారు. అందుకోసం మనం చూడాలి, వినాలి అని అనుకోండి. ఇంత తేలికగా మీకు ఎక్కడా ఏమీ దొరకదు. ఇంటికే వచ్చి స్పూన్ ఫీడింగ్ లాగా చెంచాతో నోట్లో పెడుతుంటే కూడా నేను నవ్వడం కూడా మాకు బద్ధకంగానే ఉందంటే ఎవరు నమ్మిలి పెట్టలేరు కదా. చెప్పండి, ఎంత తక్కువ మంది చూస్తున్నారో నేను గమనిస్తూనే ఉన్నాను. వీళ్ళ కర్మ ఇలా ఉంది, ఏం చేద్దాం మనం అనుకుంటారనమాట. అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. ఒక్క 10 అవతారాల ఘట్టం మొత్తం ఇందులో మనకు చక్కగా చూపించారు. గజేంద్రుని తలుచుకోండి. కోపం వచ్చినప్పుడు, పొగరు వచ్చినప్పుడు, అహంకారం వచ్చినప్పుడు వెంటనే గజేంద్రుని తలుచుకోండి.
తలుచుకుని బాబోయ్ నేను ఇలా అయిపోతున్నాను ఏమిటి అనుకోండి. అక్కడ వాడికి పొగరంతా తగ్గిపోయాక, మొత్తం శరీరంలో శక్తి పోయాక, ఇక చీము నెత్తురు శరీరంలో ఏమీ లేకపోయాక అప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చాడు. సరేలే ఇప్పుడైనా నన్ను పిలిచాడు కదా అని వచ్చాడు. మనకైతే రాడు, ఎందుకంటే ఎన్ని జన్మల నుంచో మనకి పేరుకుపోయి ఉంది అహంకారం. దాన్ని తీసేయడం అంత తేలికైన విషయం కాదు, చాలా కష్టం. కానివ్వండి. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.